ఆమేన్. ఆమేన్. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగుగాక. ఈ సమయంలో మన మధ్యన రత్నరాజు అన్న ఉన్నారు. అన్న దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. అన్న ఓవర్ టు యు అన్న. థ్యాంక్ యూ అన్న. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శిష్యంలో ఉంటున్న టీంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినాన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. భక్తిహీనులకు ఎందుకు మంచి జరుగుతున్నది అనే ఒక ప్రశ్నతో మనం మాట్లాడకపోతున్నాము. భక్తిహీనులకు ఎందుకు మంచి జరుగుతున్నది? బైబిల్ వాక్యం చూద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 14వ వచనం. వ్యర్థమైనది మరొకటి సూర్యుని కింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది. నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులకు కొందరికి జరుగుచున్నది. ఇదియును వ్యర్థమే అని నేను అనుకుంటుని. మరొకసారి చదువుకుందామండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనం. వ్యర్థమైనది మరొకటి సూర్యుని కింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులలో కొందరికి జరుగుచున్నది. నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులు కొందరికి జరుగుచున్నది. ఇదియును వ్యర్థమే అని నేను అనుకుంటుని. గత దినాలలో మనం గమనించితే మంచి వాళ్లకు అనగా నీతిమంతులకు చెడు జరుగుట్లో మనం గమనిస్తూ ఉంటాం. ఈ దినాన భక్తిహీనులకు ఎందుకు మంచి జరుగుతుందో దీంట్లో ఉన్న భావాన్ని మనం అర్థం చేసుకుందాం. ఎందుకు భక్తిహీనులకు మంచి విషయాల్లో అనుమతిస్తున్నాడు అనేది మనం గమనిస్తే బైబిల్ వాక్యాన్ని ప్రకారంగా మనం చూస్తున్నాం. వ్యర్థమైనది మరొకటి సూర్యుని కింద జరుగుచున్నది, అదేమనగా భక్తిహీనులు జరిగినట్లు నీతిమంతులు కొందరికి జరుగుచున్నది. నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులు కొందరికి జరుగుచున్నది. ఇది వ్యర్థమని నేను అనుకుంటుని అన్న పదాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనం గమనిస్తుంటున్నాం. అది ఏంటి అనేది మనం గమనిస్తే, మొదటిగా భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతులు కొందరు జరుగుచున్నది అంటే మంచి వాళ్ళకి చెడు జరుగుచున్నది. రెండవదిగా నీతిమంతులకు జరిగినట్లుగా భక్తిహీనులు కొందరికి జరుగుచున్నది అంటే చెడ్డవాళ్ళకి మంచి జరుగుతున్నది అని చూస్తున్నాం. ఈ దినమున వ్యర్థమైన ఈ రెండింటిని మనం ఒకసారి గమనిస్తే, భక్తిహీనులకు జరుగునట్లుగా నీతిమంతులు కొందరు జరుగుచున్నది, మంచి వాళ్ళకి చెడు జరుగుచూ ఉన్నప్పుడు దీని గురించి మనము చాలా బాధపడే విషయాలుగా ఉంటాయి. ఒక్కోసారి వ్యర్థమని అనే విషయం కూడా తెలియజేస్తూ ఉంటుంది. భూమి మీద దేవుడు చేసిన దానిలో మనుషులు అర్థం చేసుకోలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. ఎంత ప్రయత్నించినా అతడు అర్థం చేసుకోలేనంత స్థితిలో ఉంటుంటాడు. భక్తిహీనులకు జరగాల్సిన చెడు నీతిమంతులకు ఎందుకు జరుగుచున్నది? భక్తిహీనులకు రావాల్సిన చెడు మంచి వాళ్ళకి ఎందుకు వస్తుంది? ఎవరికి అర్థం కాని విధంగా లేక బాధపడుతున్న విధంగా మనం చూస్తూ ఉంటాం. అయితే మంచి వాళ్ళు కలుగుచున్న చెడు నుండి ప్రభువైన దేవుడు యేసయ్య మనల్ని విడిపిస్తాడు. మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు విడిపిస్తూనే ఉంటుంటాడు.
అనేక సమస్యలు వచ్చినా కానీ, మరి కష్టాలు ఉన్నా కానీ, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు రక్షిస్తాడనే మాటను మనం గమనించాలి. కీర్తన 34 అధ్యాయం 19 వచ్చిన మాట మనం చూస్తున్నాం. అక్కడ వ్రాయబడిన మాట ఒకసారి చూస్తే, మరి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిని యెహోవా వానిని విడిపించును. కనుక దేవుడు, మనం అనేక సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో ఉంటూ, మరి విశ్వాసులుగా ఉంటున్న కొంతమంది, చాలామంది నిరాశతో, ఒంటరితనంతో కృంగిపోయి దుఃఖపడుతూ ఉంటారు. దుఃఖపడటం తప్ప మరేమీ చేయలేని స్థితిలో ఉంటారు. అందరూ బాగానే ఉన్నారు, మరి నాకేంటి దుఃఖం, బాధలు, నేనేదో తప్పు చేశాను అని ఆలోచిస్తూ కృంగిపోతూనే ఉంటుంటారు. ఎంత ప్రయత్నించినా ఈ నిరాశ నుంచి బయటకు రాలేని స్థితిలో ఉంటున్నారు చాలామంది. ఈ విధంగా బాధపడటము ప్రసంగి గ్రంథంలో ప్రసంగి చెప్తున్న మాట, సొలొమోను చెప్తున్న మాట, వ్యర్థం 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 అంటున్నాడు. అయితే తగిన సమయంలో దేవుడు ఈ బాధల నుండి విడిపిస్తాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం గమనించినట్లయితే, భక్తిహీనులకు జరిగినట్లుగా నీతిమంతుల్లో కొందరికి ఎందుకు జరుగుతున్నది? దేవుని బిడ్డలకైనా మనకి ఎందుకు ఈ బాధలు, ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు అనేది మనం గమనించినప్పుడు, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు. దేవుని యందు విశ్వాసులుగా ఉంటున్న మనము, మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు కలిగినా, పదే పదే మనకు నొక్కి చెప్తున్న మాట ఏమిటంటే, వాటన్నిటి నుండి మనం విడిపించువాడు దేవుడు. విశ్వాస జీవితంలో తేలికగా సుఖభోగాలతో, సౌఖ్యాలతో నిండిన జీవితము కాదని యేసయ్య వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఇక సేవకుడిగా సుఖభోగాలతో, సౌఖ్యాలతో నిండిన జీవితము కాదని మనం జ్ఞాపం చేసుకోవాలి. అందుకే యోహాను సువార్త 16:33 వచనం చూస్తున్నాం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను. క్రీస్తుని వెంబడిస్తున్న మనము హింసలు కూడా అనుసరిస్తాయని మాటను గమనించాలి. ఈ హింసలు రాబోయే కాలానికి దేవునికి మహింపరిచే విధంగా ఉంటాయి అనే మాటను మనం గమనించాలి. మార్కు సువార్త 10:30 మనం చూస్తున్నాం. ఇప్పుడును ఇహముందు హింసలతో కూడిన నూరంతులుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మనము సమస్యలు, కష్టాల నుంచి, అన్నిటి నుంచి ఆయన విడిపించేవాడనే మాట మనం గమనిస్తూ, దానివల్ల దేవునికి మహిమ కలుగుతుందని గమనిస్తూ, మరి ఇహలోకమందును మనకు నూరంతుల ఎండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకముందు నిత్య జీవమును పొందునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వాక్యం మనం చూస్తున్నాం. మార్కు సువార్త 10:30 కనుక మనము దృఢపరచుకోవాలి, విశ్వాసంలో నిలకడగా ఉండాలి. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలనేది
మరి మనకి హెచ్చరిక ఇచ్చేస్తుంది. అయితే దేవుని ప్రజలారా, మనకు ఎన్ని వ్యతిరేకులు వచ్చినా మనము దుఃఖములో కృంగిపోయిన స్థితిలో ఉంటాం. ఒకసారి చనిపోవాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే మనం గమనించాలి, దెబ్బలు పండ్ల చెట్లకే గాని ముండ్ల చెట్లకు కాదని మనం గమనించాలి. దెబ్బలు పండ్ల చెట్లకే గాని ముండ్ల చెట్టుకు కాదని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలకే సాతాను వలన బాధలు వస్తాయి. ముందుగానే మనం గ్రహించవలసి ఉన్నది. దీంట్లో మనం ఆశ్చర్యపడే అవసరం లేదు. ఒక్కోసారి శ్రమలు మిక్కిలిగా బాధాకరంగా చాలా దూరం ఎక్కువ దినాలుగా ఉన్నట్టుగా సాగుతున్నట్టుగా మన ఆలోచన విధానాలు చీకటమయ్యే విధంగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అయితే బాధపడు అనే దినములన్నీ శ్రమకరములు అనేది గమనిస్తూ, కానీ ఇక్కడ మనం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏంటండి? దెబ్బలు పండ్ల చెట్లకే కానీ ముండ్ల చెట్లు కాదని గమనిస్తూ మనము వీటన్నిటినీ మనం విడిపించువాడైన ఉన్నాడని మనం గమనిస్తూ ఆయన వాక్యాన్ని మనం గమనిస్తున్నాము. నా యందును మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములు మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను. కనుక యేసుక్రీస్తు వారి లోకాన్ని జయించున్నాడు కాబట్టి మనం అధైర్యం చెందకుండా మరి ధైర్యం కలిగి ముందుకు సాగాలని మన దేవుని వాక్యం ద్వారా ఇదేనా హెచ్చరికలు చేస్తున్నాడు. దుష్టుడైన సాతాను వలన కూడా మనకి బాధలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే లోకమంతా దుష్టుని యొక్క అపవాదికు సాతానుకు ఆధీనం ఉన్నదని మనం గమనించాలి. మనం దేవుని సంబంధమని లోకమంతా దుష్టి ఎందున్నదని ఎరగాలి. మనం ఎరుగుతున్నాం కాబట్టి దేవుని బిడ్డలందరూ ఏదో రీతిలో అపవాది కలిగించు ఈ దుఃఖాన్ని, బాధలను, కష్టాలను, సమస్యలను, ఆపదలను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే మనము పోరాడుతున్నది శరీరులతో కాదండి, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలమున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాం. కనుక మనకి శ్రమలు వచ్చినప్పుడు మనము కృంగిపోవద్దు. ఈ శ్రమల వలన అపవాది ఓడిపోతున్నాడు అన్నమాట మనం గమనించాలి. మరొకసారి ఈ మాట చెప్తున్నానండి. మన శ్రమల వలన అపవాది ఓడిపోతున్నాడన్న మాటను మర్చిపోవద్దని ప్రభుపేట మనం చేస్తున్నాను. ఎందుకంటే యేసుక్రీస్తు వారు గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు ఆయన పలుమార్లు ప్రార్థన చేశాడు. ముమ్మారు ప్రార్థన చేశాడు. నా తండ్రి, ఈ గిన్నె నా ఎదురుని తొలగింపుము, ఆయన నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించినట్టుగా చూస్తున్నాం. దీని విషయంలో మరి యేసయ్య మనసు ఆ శ్రమకు సిద్ధపడుతున్నట్టు కూడా మనం గమనిస్తున్నాం. ఈ దినాన యేసు శ్రమను తన ఇష్టంగా తీసుకున్నాడు, కానీ ఆయన కష్టంగా తీసుకోలేదండి. క్రీస్తు శరీరం ముందు శ్రమ పడిన కనుక మీరు అట్టి మనస్సు గలవారై ఆయుధముగా ధరించుకొనుడి అన్న మాట చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు వారి ఇష్టపూర్వకంగా శ్రమ పడుతున్నాడు కాబట్టి మరి ఆ శ్రమలోనే మనం అపవాదిని జయించేవారుగా ఉంటున్నాము. ఆ శ్రమల వలనే మనం ఇందాక వాక్య ప్రకారం చూస్తే ఆయన రాజ్యమునకు వెళ్ళవలసిన వారు ఉన్నామని మాట మనం గమనించాలి. కనుక ప్రభునందు ప్రేమిదేములరా, మనము దుష్టుని జయించిన వారుగా ఉండాలి. శ్రమలు ఇష్టముగా తీసుకుని మనం ముందుకు సాగిపోయే వారుగా ఉండాలని ప్రభుపేట మనం చూస్తున్నాను. అందుకే 1 పేతురు 2:20 చూస్తున్నాము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందో నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా దానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడే
శ్రమల్లో మనం ధైర్యంగా ఉండగలము. ఇటువంటి మనసు లేకుండా మనం దేవుని రాజ్యంలో నిలబడలేమన్న మాట కూడా గమనించాలి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుతారని వాక్యం చదివిస్తుంది. ఇటువంటి సిద్ధపాటు లేకుండా మనం ఉంటే, శ్రమలను వచ్చినప్పుడు కృంగిపోయేవారుగా ఉంటే, మనలో వచ్చేది కోపం ఎక్కువ వస్తుంది. ఆ సిద్ధపాటు మనలో లేకపోతే నిరుత్సాహపడుతూ ఉంటున్నాం. దేవుని ప్రేమను మనం కనపరచలేని స్థితిలో కూడా ఉంటుంటాం. శ్రమ పడుట మనసుకును మనం నిలుపుకున్నట్లయితే శ్రమలో కష్టాలు, నిందలు, అవమానాలు, ఆకలి, వస్త్రహీనత ఎన్ని వచ్చినా కానీ మనం ఎలా ఉంటామంటే కదలక నిలుచు సియోను కొండ వలె ఉంటాం. ఆమేన్. కదలక నిలుచు సియోను కొండ వలె ఉంటాం. అప్పుడు ఆయన ద్వారా దేవుని సేవ బహు బలముగా కార్యాచరణలో ఉంటుందన్న మాటను మనం గమనించాలి. కనుక దుష్టుడైన సాతాను వలన బాధలు వచ్చింది కానీ మరి కృంగిపోకూడదు, కానీ సిద్ధపాటుతో మనం వాటిని ఎదుర్కొనే వారుగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మరి విశ్వాసులైన వారికి అనేక రకాలుగా బాధలు తప్పు అన్న మాటను మనం గమనించాలి. మరి ఈ బాధల్లో నీతిమంతుడిని యోబుని తీసుకోండి. తీవ్రమైన విషమ పరీక్షలు ఎదుర్కొన్నాడు. యోబు ఇలా అన్నాడు, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును. యోబు జీవితంలో ఆనందం కరుమరుగైంది. యెహోవా తను విడిచిపెట్టాడని కూడా ఆయన కొద్ది కాలం అనుకున్నాడు. దేవుని సేవకులలో యోబు మాత్రమే తీవ్ర బాధను అనుభవించలేదండి. యేసేపు లాంటి భక్తులు కూడా శ్రమ అనుభవించాడు. దావీదు భక్తుడు కూడా శ్రమను అనుభవించి ఆయన కీర్తన 38:6 చూస్తున్నాము. దినమెల్లా దుఃఖకాంతుడై సంచరించుచున్నాను అంటున్నాడు. కీర్తన 38:6. దినమెల్లా దుఃఖకాంతుడనై సంచరించి ఉన్నాను. కనుక ప్రభునందు ప్రియమైనదిరా, ఈ దినాన మనం జ్ఞాపం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, విశ్వాసులకు కాదండి, దేవుని సేవకులు కూడా మనకి తప్పవు అన్నది మనకి హెచ్చరిక చేస్తూ, మనం వాటి విషయంలో ధైర్యం కలిగి సిద్ధపాటు కలిగి మనము సాతాను జయించే వారుగా ఉండాలి. మరి అంతేకాకుండా స్త్రీలు అనబడిన వారు కూడా ఎన్నో శ్రమలు వచ్చినవి. నా జీవితంలో, రిబ్కా జీవితంలో, రిబ్కా అంటుంది, నా ప్రాణం విసిగినది అని ఆదికాండం 27:46 మనం చూస్తున్నాం. నా ప్రాణం విసిగినది అంటే ప్రాణం పోయినంతగా బాధ కలిగించిన బాధలు వచ్చిన కానీ అండి, మరి దేవుడు వారి పట్ల కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. ప్రియమిట్లారా, మనము స్త్రీలైనా పురుషులైనా మనము దుఃఖాకాంతులతో కృంగిపోకుండా దేవుడిచ్చిన వాక్యమును స్పష్టంగా గ్రహిస్తూ మనం ముందుకు సాగాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మనకు కూడా ఇటువంటి శ్రమలు వస్తూ ఉంటాయి, మనం ఎదుర్కోవాలని మనం ఇందాక చెప్పుకున్నాం. మన సిద్ధపాటు అనేది మనకు సాలింపు అవసరం. ఈ సిద్ధపాటు లేకపోతే మనం అధైర్యపరిచే వారు ఉంటున్నాం. అందుకే 1 దశలోనిపత్రిక 5:14 చూస్తున్నాం, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి అన్న మాట చూస్తున్నాం. ధైర్యము చేసి చెడిన వారిని ధైర్యపరచుడి అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలో ఉన్న అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు. కనుక సంఘాన్ని కృంగిపోకుండా సిద్ధపరిచే విధానం కూడా మనం చూస్తున్నాం. కనుక సాతానుడు మన పాప విషయమును కూడా, మన పాప విషయం బట్టి కూడా వాడు దుఃఖం కలుగు చేస్తాడని మనం గమనించాలి. అంతేకాకుండా అపాయకరమైనవి మనల్ని దుఃఖపరిచే విధంగా ఉంటాయి. అపాయకరమైన కాలంలో వస్తున్నప్పుడల్లా మనల్ని దుఃఖపరుస్తూ ఉంటాయి. కనుక
వాటినన్నిటి నుంచి నిరుద్యోగ విషయంలో గురించి కానీ, ఆర్థిక సమస్యల విషయంలో కానీ, మనల్ని దుఃఖపరిచే వాటన్ని ఉంటుంది. కానీ వాటన్నిటి నుండి యెహోవా విడిపించును. ఆమేన్. నీతిమంతుడికి ఎన్ని ఆపదలు ఎదుర్కొంటున్నా వాటన్నిటి నుండి యెహోవా వాడిని విడిపించును అన్న మాటను మనకు అభయమిస్తుంది. దావీదు భక్తుడు అంటున్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయునని. కీర్తనలు 20:10 మనం చూస్తున్నాం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. అదే పౌలు గారు అంటున్నాడు, నేనెప్పుడు బలహీనునో అప్పుడే నేను బలవంతుడును. ఆ బలహీనతనుందే దేవుని శక్తి పరిపూర్ణమగుచున్నదని 2 కొరింథీయుల రాసిన పత్రిక 12:7-9 వరకు చూస్తే అక్కడ చూస్తున్నాం. నా శరీరంలో ఒక ముళ్ళు ఉండదు, విడిపించమని పౌలు పదే పదే ప్రార్థించినప్పుడు కూడా ఆ బాధను విడిపించలేదు. కానీ దేవుడు బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని పౌలుతో అన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుళ్ళారా, మన బాధలను విడిపించాలంటే మనము మనకున్న గాయాలని ఉన్నట్లయితే మనం దేవుని యందు పరిపూర్ణంగా ఆధారపడుతూ ఆయన శక్తిని, ఆయన వాగ్దానాన్ని మనం అనుభవిస్తూ మనం ముందుకు సాగితే దేవుడు మనల్ని మరి శ్రమలో నుంచి విజయం ఇచ్చి మనకి ధైర్యాన్ని ఇచ్చి మనల్ని ముందుకు నడిపించగలడు. బైబిల్ వాక్యం చదివిస్తున్న 1 పేతురు రాసిన పత్రిక 5:6-7 వరకు మనం చూస్తే ఎక్కడ చూస్తున్నాము, దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హింసించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్ము గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. 1 పేతురు రాసిన పత్రిక 5:6-7 చూస్తున్నాం. దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద దీని మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మీ గురించి చింతిస్తున్నాడని, మన గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడం అంటున్నాడు. కష్టాలు ఎదుర్కొంటున్నా కానీ ఆయన మనకు సహకరిస్తాడంటున్నాడు. విశ్వాసులైన మరి దేవుని బిడ్డలైన మనం, సేవకులమైన మనం దేవుని బలిష్టం కింద చేతి కింద ఉండాలని ప్రభుపేట మనం చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాం. దేవుడి మాటలు మన వెన్నుకలో దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అన్న. దేవుని పరిశుద్ధ స్తోత్రం కలుగును గాక. ఎంతో ఆదరణతో కూడిన మాటల్ని, దేవుని మాటలు మనం విని ఉన్నాం. నాకెందుకు శ్రమ అనుకునే మనకు దేవుడు సూటిగా మనతో మాట్లాడి ఉంటున్నారు తన వాక్యం ద్వారా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అవునండి, దేవుని వాక్యం చూస్తాం కదా, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అని. భక్తులు జీవించినట్లుగా మనం కూడా ఈ లోకంలో జీవించే బద్ధులమై ఉన్నాం. చావే లాభం అయితే శ్రమలు కూడా ఇంకెంతో మనకు లాభం. శ్రమ ముందుట నాకు మేలాయను అని భక్తుడు అన్నట్టుగా శ్రమ మనం మేలు కొరకైనా మనం తలస్తూ ఈరోజు దేవుడు మాటలు మనకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత తెలుస్తూ మనం ప్రార్థనలకు వెళ్ళిపోదామండి. ముఖ్యమైన ఒక గమనిక ఏమంటే, CCM గ్రూప్లో ప్రార్థన అంశాలు పంపబడి ఉన్నాయి. తెలుగులో కూడా మీకు అందుబాటులో ఇప్పుడు కలదు. కాబట్టి మీరు ఒకసారి మీ వాట్సాప్ CCM గ్రూప్ ఓపెన్ చేయండి. అక్కడ సుమారుగా 18 అంశాలు ఉన్నాయి. ఒక్కొక్కరు 2 లేక 3 అంశాలు ప్రార్థన చేసినట్లయితే మరొకరికి ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ప్రార్థించాలని కోరుతున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక ప్రేయర్ రిక్వెస్ట్. మన మధ్యలో బళ్ళారి నుంచి లక్ష్మీ సిస్టర్ వస్తున్నారు కదా ఈ మధ్య కొత్తగా. ఆ సిస్టర్ నిన్న ఒక విషయం అడిగి ఉన్నారు ప్రార్థన చేయమని. దయచేసి ఆ విషయం కొరకు ప్రార్థించండి. ఏమంటే, వారు ఇతరులను నమ్మి ఒక ముగ్గురికి డబ్బు సహాయం చేశారనమాట. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు డబ్బు సహాయం చేశారు. అందులో 2 అన్యులు, ఒకరు క్రైస్తవులంట. వారికి కలిగిన బాధ ఏమిటంటే, వారు ముగ్గురు కూడా ఇంకా వారికి డబ్బును ఇవ్వలేదు. సంవత్సరాల తరబడి అయినప్పటికీ కూడా డబ్బు ఇవ్వటం లేదు. ఇంకోటి ఏమంటే,
సో, ఎవరైతే క్రైస్తవులని వారు నమ్మి ఇచ్చినారు కదా! వారికి ఎక్కువగా ఇచ్చారు అమౌంట్. సో, అయితే వారు ఇప్పుడు ఇవ్వకుండా దాదాపు 8 సంవత్సరాలు అయిపోయింది. అక్క ఎంతో బాధపడుతున్నారు. దేవుని బిడ్డలని, దేవుని సేవకులని నమ్మి ఇస్తిని. అయితే వాళ్ళు ఇట్లా చేస్తారని అనుకోలేదు అని నిన్న చానా బాధపడినారు. దయచేసి ప్రార్థించండి లక్ష్మి అక్క కొరకు. అమౌంట్ ఏముందో అది తిరిగి వాళ్ళకి వచ్చేలాగున సో, వారి యొక్క అవసరతలు దేవుడు తీర్చులాగున మీరు దయచేసి ప్రార్థించమని కోరుతున్నామండి. సో, ప్రార్థిస్తామండి. అందరూ కూడా ప్రార్థనలో మీరు ఏకీభవించాలని కోరుతున్నాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిగల తండ్రి నైనా నీ పరిశుద్ధ పాదాలకి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా ఈ రాత్రి అంతా మమ్మల్ని కాచి కాపాడి నువ్వు దినంలో ప్రభు మమ్మల్ని నడిపించినందుకు నీకే వేవేల వందనాలు స్తోత్రాలు ప్రభు. గొప్ప దేవ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు తప్ప ఈ లోకం ఏ దేవుడు లేదు నైనా, నీకు సరిసాటి సమానులు ఎవరు తెలియరు తండ్రి. నీ నిజమైన దేవుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్నవాడు తండ్రి. అవును స్వామి, నీ చేతి నీడలో ప్రభు మమ్మల్ని మేము సంపూర్ణ తగ్గించుకొని ప్రభు నా వలన ఏమి కాలేకపోవచ్చు కానీ తండ్రి యేసయ్య నీకు సమస్తము సాధ్యమనైనా నీలో ఉండి బలం లేని మేము స్వామి ప్రభు నీలో ఉండి బలాన్ని పొందుకున్నట్లు కృప చూపించి ప్రభు నీ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు అయినా. మా అవసరాలు అక్కర్ని ఎరిగిన తండ్రి, మా జీవితాలను ఎరిగిన తండ్రి, మా హృదయ వాంఛలను మా ఆలోచనలను ప్రభు ఎరిగిన తండ్రి నీకే స్తోత్రాలు ప్రభు. ఇదిగోనైనా ఒక సమయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క సీసీఎం ఫ్యామిలీ కొరకు, జీవం కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ప్రతి ఒక్క సీసీఎం టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరుగా ఏస్తున్నామంలో మీరు ఆశీర్వదించండి నైనా. ప్రతి ఫ్యామిలీని మీరు ఉద్యోగం చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా ఎంతో మంది సీసీఎం ఫ్యామిలీలో కుటుంబాల్లో అనేకులకి ఆరోగ్యం ప్రభా చదువునైనా మీరు ఆరోగ్యం ఇచ్చే రాఫా మీరై ఉన్నారు ప్రభా. స్వస్థపరచండి, బలపరచండి నైనా. బాధలతో, కన్నీళ్లతో, వేదనతో ప్రభు ఈ సన్నిధానంలో మొరపెట్టుకున్నప్పుడు ప్రభు నైనా కనికరి చూపించండి నైనా. స్థితిగతులను మార్చి ప్రభు సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టండి నైనా. మీ అద్భుత అతిశయాన్ని చూసి అనేక మధ్యలో ప్రభు పంచడానికి కృప చూపండి, మీరు ఆశీర్వదించండి నైనా. మీరు గొప్పవారుగా ఉన్నారు తండ్రి. ప్రభు మీరు మా దేవుడవు, మాకు మీరు తప్ప ఎవరు లేదు నైనా. మీరు ఆశీర్వదించి దీవించండి నైనా. మీ కృపతో నింపండి ప్రభు. అవును ప్రభు. సహోదర ప్రేమచంద్ వివాహం కొరకు ప్రార్థిస్తున్నాను అయినా. వాళ్ళ మీరు ఆశీర్వదించండి, సహోదరిని సిద్ధపరచండి, వాళ్ళ కుటుంబాన్ని దీవించండి ప్రభు. వాళ్ళ కుటుంబం ప్రభు ఇరుగు కుటుంబాలు మీరు దీవించండి. వివాహం కొరకు సిద్ధపడిన వాళ్ళకి అన్ని అక్కర్లు తీర్చి అన్ని విషయంలో వివాహం ఘనమైదని సెలవిచ్చిన తండ్రి మీరు దీవించండి, మీరు నడిపించండి. వాళ్ళ కుటుంబంలో ప్రేమ, ఐక్యత, అపేతను దయచేసి అద్భుతం ఘనంగా వివాహం జరిపించమని వేడుకుంటున్నాను. దీవించండి నైనా, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి ప్రభా. మీరే మహిమ పొందుకోమని ప్రభా, మీరే కుటుంబాలను దీవించి ఆశీర్వదించి యేసు నామములో అడిగి పొందినాను తండ్రి. ఆమేన్. ఆమేన్.